అండి నేను మీ వరుణ్ ఇమిలి నూకాలమ్మ పండగ జాతర మహోత్సవం మొత్తం చూపిద్దామని నా ప్రయత్నం చేశాను. మొత్తం బండి మీద యాక్టివా మీద మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి మొత్తం కవర్ చేశాను. అలాగే మేము అమ్మవారి దర్శనం కూడా చేసుకుని మొత్తం పండగలో ఏవేవైతే జరిగాయో అన్నీ చూపిస్తున్నాను మీకు. చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా 1 బై 1 బీచ్ రోడ్ అన్నమాట. చూడండి ఎంత రష్గా ఉందంటే, చూడండి బీచ్ రోడ్డు. అది మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఫ్లో తక్కువ ఉంది, జనాలు లేరు. సో మొత్తం అంత బండి మీద కెమెరా పట్టుకుని అలా తీశాను. చూడండి మొత్తం మీకు బీచ్ రోడ్, భీమిలి బీచ్ రోడ్ అంతా కూడా చూపిస్తున్నాను. కాబట్టి జెయింట్ వీల్స్ ఎగ్జిబిషన్ అంతా పెట్టారు, చాలా బాగుంటుంది అన్నమాట. 4 డేస్ చేస్తున్నారు, 7th to 10th. ఎవరైనా వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఈరోజు లాస్ట్ రోజు నాకు తెలిసి 10వ తారీఖు. బట్ ఒకసారి చూడండి. సో చూడండి మొత్తం బజార్ మధ్యాహ్నం క్లాక్ టవర్ దాటిపోయి మొత్తం ఇదంతా బజార్. మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిన నుంచి పెద్దవాళ్ళకి సంబంధించిన వరకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టాల్స్లో. చాలా బాగున్నది యాక్చువల్లీ. మేము ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాం ఇలాగ అమ్మవారి పండుగకి అందరం కలిసి. ఇంకోటి అమ్మవారి గుడి ఇది యాక్చువల్లీ. చూడండి క్రౌడ్ చాలా ఉంది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. వీళ్ళు వచ్చాక చూడండి, మేము ఆఫ్టర్నూన్ 4 o'clock అయింది అప్పటికి. నేను మధ్యాహ్నం 2:30కి వెళ్ళాను దర్శనానికి. ఆఫ్టర్నూన్ 4 o'clock చూడండి క్రౌడ్ ఎలాగైపోయింది. ఇందాకలో వచ్చిన దానికి ఇప్పటికి చూడండి ఎంత డిఫరెన్స్. మొత్తం క్రౌడ్ పెరిగిపోయింది ఇంకా యాక్చువల్లీ. ఇక్కడ మేము ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయని కొంటున్నాం. మా ఫ్యామిలీతో ఉన్నాను నేను. సో అన్ని ఐటమ్స్ కొనుక్కుంటుంటే మొత్తం చూసాను. చూడండి క్రౌడ్. బీచ్ రోడ్ ఇదంతా బీచ్ రోడ్ ఎంట్రన్స్. ఇందాక మనం మార్నింగ్ ఏదైతే వెళ్ళామో అదే ఎంట్రన్స్ మళ్ళీ వెళ్తున్నాం. చూపిస్తాను చూడండి, మొత్తం చాలా బాగుంది. మొత్తం మీకు కూడా చూపిస్తున్నాను. అందుకని చీకటి పడుతుంది. సో చీకటి పడుతున్నప్పుడు మీకు లైటింగ్ అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఎవ్రీ ఇయర్ ఇలాగే స్టాల్స్ పెడతారు. ఈసారి స్టాల్స్ కొంచెం ఎక్కువగా పెట్టారు యాక్చువల్లీ. భీమిలీలో చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ స్టేజ్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో పెట్టారు ఈరోజు. సో అది అక్కడ జరుగుతుంది అన్నమాట త్వరలో. నైట్ అయింది చూడండి, లైటింగ్ చాలా బాగుంటుంది. క్రౌడ్ చూడండి అలా పెరుగుతూనే ఉంది. చూడండి మనం ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాం. లెఫ్ట్ సైడ్ అంతా ఎగ్జిబిషన్ ఉంది బీచ్లో. చూడండి అది కూడా కవర్ చేశాను, చూపిస్తున్నాను. మెల్లగా చూపిస్తాను. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, సో చూపించలేకపోయినా అక్కడ. ఇప్పుడు నేను మీకోసమే స్పెషల్గా వెళ్ళి దాన్ని షూట్ చేశాను. అది కూడా చూసేద్దాం. చూడండి రోలర్ కోస్ట్, తర్వాత జెయింట్ వీల్స్, 2 జెయింట్ వీల్స్ పెట్టారు. అండ్ కప్ అండ్ సాసర్ కామన్. మీకు అక్కడ డ్రాగన్ ఉంది. చాలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ చూడండి 2 జెయింట్ వీల్స్ పెట్టారు. చాలా బాగుంది. ఈసారి అయితే ఎగ్జిబిషన్ చాలా బాగా పెట్టారు భీమిలిలో. ఫుడ్ స్టాల్స్ కానీ, స్టాల్స్ కొనుక్కోవడానికి కానీ, ఇది అది అని ఏం లేదు, అన్ని ఐటమ్స్ చాలా బాగా పెట్టారు ఈసారి. మీరు కూడా వీలైతే వెళ్ళి చూడండి.
ఈ ఫుడ్ ఐటము ఆలూ ట్విస్ట్ అంటండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ తిన్నాను, నాకైతే బాగా నచ్చింది. రింగు గేమ్ చూశాను, నా చిన్నప్పుడు మెమొరీ గుర్తొచ్చింది నాకు. చూడండి బీచ్ రోడ్ అంతా కూడా ఎంత జనాలు ఉన్నారు. నోవోటెల్ దగ్గర అన్నమాట ఇది, కరెక్ట్గా నోవోటెల్కి కొంచెం ముందరున్న అది నోవోటెల్ మీకు చూపిస్తుంది. ఇంక అలసిపోయి ఇంటికి వచ్చేసాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.